అసలు శరీరం అనే డిక్షనరీలో అనారోగ్యం అనే పదమే లేదు. ఇది సాధన ద్వారా జరిగి తీరవలసిందే. రోజు ఇంట్లో ఎలా అయితే మనం నివాసం ఉండే ఇల్లుని శుభ్రపరుస్తామో, రోజు ధ్యానం ద్వారా దైవం నివాసం ఉండే ఈ వల్లనే ఇల్లుని శుభ్రపరచవలసిందే. భోజనం తిన్నావు అంటేనే ఇంత చెత్త లోపటేసినట్టే సమ్ పర్సంటేజ్. ఏ రోజు ఆ రోజు ఇల్లు ఊడ్చినట్టు ఏ రోజు ఆ రోజు ధ్యానం చేస్తే హాయిగా ఉంటుంది అంతర్ప్రపంచం. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ శరీరంలో అనారోగ్యాల సమస్య లేదు. అసలు శరీరం అనే డిక్షనరీలో అనారోగ్యం అనే పదమే లేదు. ఎందుకు వచ్చింది? ఇగో ఈ చేతితోటే కదా సరికాని అంతా వేసి నాశనం చేసి ఈ చెయ్యిని డాక్టర్ గారు బాగు చేయమంటే ఆయనేం చేస్తాడు పాపం. ఒకరిని ఇంకొకరు బాగు చేయలేరు, ఒకరిని ఇంకొకరు చెడగొట్టలేరు. ఇది క్లియర్ గుర్తుపెట్టుకో. నీ శరీరాన్ని నువ్వు నాశనం చేసుకొని నీ శరీరాన్ని ఇంకొక ఆయన బాగు చేయడం కోసం తాత్కాలిక ఉపశమనం ఉంటుంది, అంతవరకే అది. కానీ శాశ్వత పరిష్కారం ఎవరు చేయలేరు, అది అసంభవం. అది అందుకే ఈ చెయ్యి ఎంతలా శుద్ధత్వం పొందితే, ఈ చెయ్యి అభయాస్తంగా మారితే అప్పుడు కదా నువ్వు తీసుకునే ఈ స్పర్శ తాకిన ఆహారం అత్యంత శక్తివంతంగా మారి అది అమృతంగా మారి ఈ శరీరానికి అమరత్వం ఇస్తుంది.